ఆ విధముగా సీత పొగుడుతూ చెప్పిన మంచి మాటలు విన్న హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి కొద్ది దూరం వెళ్ళి ఆలోచించసాగాడు. సీతాదేవిని చూడ్డమైనది, ఇంకా చేయాల్సిన పని కొద్దిగా మిగిలి ఉంది. సామధాన భేదము అనే 3 ఉపాయములు కాకుండా దండోపాయం అనే 4వ దానిని ఉపయోగించవలను అని అనుకున్నాడు. రాక్షసులకు మంచి మాటలు, నీతి వంటివి సామోపాయములు, ఎంతో ధనమున్న వారికి దానోపాయం వంటివి కూడా కుదరదు. అందరూ ఎంతో బలవంతులు అవటంతో వారిని విడదీయుటకు భేదోపాయం కూడా కుదరదు. కాబట్టి పరాక్రమం ఒకటే నాకు ఇక్కడ సరైనది అని అనిపిస్తున్నదని అనుకున్నాడు. అందుచేత ఇక్కడ నా పరాక్రమం చూపుటయే సరైనది. ఎందుకనగా నాతో యుద్ధములో రాక్షసవీరులు చంపబడితే మిగిలిన వారంతా తేలికగా లొంగిపోవచ్చును. ఎవరైనా ఒక పనిని చేయమని అప్పగించినచో దానిని విజయవంతముగా పూర్తి చేసి దానికి భంగము కానీ విరోధము కానీ లేకుండా ఇంకానూ కొన్ని పనులను కూడా సాధించినచో అటువంటి వాడు నిజమైన సమర్థుడవుతాడు. ఎటువంటి చిన్న పని అయినా సరే దానిని సాధించుటకు ఒకటే ఉపాయము కాకుండా ఎన్నో ఉపాయములు ఉంటాయి. అలాగే ఒక కార్యమును పూర్తి చేయుటకు వేర్వేరు ఉపాయములు తెలిసిన వాడెవడో అతడు కార్యసాధనకు ఎంతో సమర్థమైన వాడు. నేను ఇక్కడే శత్రువుల యొక్క బలము, నైపుణ్యములను తెలుసుకుని మనవాళ్లకు వారికి గల వ్యత్యాసములు తెలుసుకున్న తర్వాత శీఘ్రుని వద్దకు వెళ్ళినచో నేను ప్రభువు యొక్క ఆజ్ఞను చక్కగా పూర్తి చేసిన వాడను అవుతాను అని అనుకున్నాడు. అందువలన ఈ రాక్షసులతో తేలికగా యుద్ధము నాకు ఎలాగైనా వచ్చినచో అప్పుడు వారి యొక్క బలము, నా యొక్క బలము కూడా ఎలా ఉన్నాయో ఆ రావణునికి కూడా తెలుస్తుంది. అందుకని నేను రావణుని సైన్యము, మంత్రులు, అనుచరులు అందరినీ యుద్ధములో తలపడి వారి బలమును, వారి ఆలోచనలను కూడా తెలుసుకుని ప్రశాంతముగా ఇక్కడ నుండి తిరిగి వెళ్తాను. క్రూరుడైన రావణుని ఉత్తమమైన ఈ ఉద్యానవనము ఎన్నో రకముల చెట్లతోనూ లతలతోనూ నిండి ఉండి కన్నులకు మనస్సునకు కూడా నందనవనముగా ఎంతో మనోహరముగా ఉన్నది. ఈ ఉద్యానవనమును నేను అగ్నికి నాశనము చేస్తే ఎండిపోయిన అడవిలాగా తయారైతే కోపగించుకుని రావణుడు గుర్రములు, ఏనుగులు, రథములు వంటి వాటితో పాటు త్రిశూలములు, ఇనుపకుండ్లు వంటి ఆయుధములు గల పెద్ద సైన్యమును ఇక్కడకు పంపగా పెద్ద యుద్ధము జరుగుతుంది. ఎంతో గొప్ప పరాక్రమము కలిగిన రాక్షస సైన్యమును నేను ఎదురులేని పరాక్రమముతో యుద్ధములో చంపివేసి తృప్తిగా సుగ్రీవుని వద్దకు వెళ్తాను. అప్పుడు ఎంతో తీవ్రమైన బలపరాక్రమములు కలిగిన హనుమంతుడు కోపముగా పెనుగాలిలా వేగముగా అక్కడి చెట్లను విరగ్గొట్టి విసిరివేయసాగాడు. ఎన్నో చెట్లతోనూ లతలతోనూ నిండి ఉండి పక్షుల కిలకిలా రావములతో ధ్వనించుచున్న ఆ చెట్లన్నీ విరిగి నేలపాలై సరస్సులన్నీ గట్లు తెగి పాడై పర్వతములు నుగ్గు నుగ్గు అయిపోయాయి. అలా ఆ వనము సంతోషకరముగా లేని పరిస్థితికి వచ్చినది. అక్కడ ఉన్న ఎన్నో పక్షులు కలవరపడిపోవటం వలన వాటి వికృతమైన అరుపులతో వనమంతా ప్రతిధ్వనిస్తున్నది. అక్కడి జంతువులు అరుస్తూ చెల్లాచెదురుగా పారిపోతున్నాయి. అక్కడి చెట్లు లతలు నేలకూలి చిగుళ్ళన్నీ వాడిపోయాయి. జలాశయములన్నీ గట్లు తెగి చిందరవందరగా అయ్యాయి. అగ్నికి ఆహుతి అయినట్లుగా ఆ వనము కనబడుతున్నది. అక్కడి స్తంభములు, చెట్లు కూలిపోగా లతలన్నీ దుఃఖముతో ఉన్న స్త్రీలలాగా పడి ఉన్నాయి. అక్కడ ఉన్న ఇతర గృహములు, క్రీడా గృహములు, గుహలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అలా ఆ ఉద్యానవనము ఇంతకు ముందున్న వైభవమును పూర్తిగా పోగొట్టుకుంది. రావణుని అంతఃపుర స్త్రీల ఆనందమునకు, విహారములకు నిలయమైన ఆ అశోకలతా సమూహముతో నిండిన ఎంతో సుందరమైన ఆ ఉద్యానవనము ఇప్పుడు ఆ వనస్థలము హనుమంతుని యొక్క బల పరాక్రముల వలన శోకమనే లతల సముదాయముతో చేయబడిన పందిరిలాగా తయారైనది. హనుమంతుడు ఆ విధముగా ఉద్యానవనమును రావణుని మనస్సుకు బాధ కలిగేలాగా ధ్వంసము చేశాడు. ఎంతోమంది రాక్షసులతో తాను ఒక్కడే పోరాడదలుచుకుని ఉత్సాహముగా ఆ వనము యొక్క ముఖద్వారం వద్దకు వెళ్ళి ఎదురు చూస్తూ నిలుచున్నాడు. ఆ విధముగా ఆ వనములోని చెట్లు విరిగి పడిపోతున్న చప్పుళ్ళు, పక్షుల అరుపులు, జంతువుల అరుపులతో ప్రతిధ్వనిస్తుండగా ఆ లంకారగంలోని ప్రజలంతా భయంతో అదిరిపడ్డారు. పక్షులు, జంతువులన్నీ భయంతో చెల్లాచెదురుగా పారిపోతూ అరుస్తున్నాయి. అవన్నీ కూడా భయమును సూచిస్తున్న అపశకునంలాగా ఆ రాక్షసులకు అనిపించాయి.
నిద్రిస్తున్న రాక్షస స్త్రీలో వికృతమైన ఆ శబ్దములకు నిద్రలేచి నాశనమైన ఆ వనమును వీరుడైన హనుమంతుని చూశారు. ఎంతో ధైర్యము, బలమైన బాహువులు, బలవంతుడు అయిన హనుమంతుడు భయపడుతున్న వాళ్లను ఇంకా భయపెట్టాలనుకుని తన శరీరమును ఇంకా పెద్దదిగా చేశాడు. ఇప్పుడు ఆ రాక్షస స్త్రీలు పర్వతములాగా ఉన్న ఆ వానరుని చూసి సీతతో, అతడు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నీకేమి చెప్పాడు అని అడిగారు. నీవు భయపడకుండా ఏమని మాట్లాడాడో మాకు చెప్పమని మళ్ళీ మళ్ళీ అడిగారు. అప్పుడు సీతాదేవి, భయంకరాకారులైన ఆ రాక్షసుల సంగతులు తెలుసుకునేటంత శక్తి నాకు లేదని చెప్పింది. ఇతనెవరో ఏమి చేస్తున్నాడో అన్నవి మీకే తెలియాలి, ఎందుకంటే పాము జాడలన్నీ పాములకే తెలుస్తాయన్న మాటలకు అనుమానం లేదు కదా అన్నది. నాకు కూడా ఇతను చూసి భయంగానే ఉంది, ఎవరో కూడా తెలియదు, మారువేషంలో ఉన్న రాక్షసుడే ఇలా వచ్చాడేమోనని నేను అనుకుంటున్నాను అని సీత అన్నది. రాక్షస స్త్రీలలో కొందరు వేరువేరు దిక్కులకు పారిపోగా కొందరు సీతకు కాపలాగా ఉన్నారు. ఇంకొందరు ఈ విషయమంతా చెప్పడానికి రావణుని వద్దకు వెళ్ళారు. వికృత రూపంలో ఉన్న రాక్షస స్త్రీలు రావణుని దగ్గరకు వెళ్ళి విపరీతమైన పెద్దదైన భయంకరమైన వానరుని విషయమంతా చెప్పసాగారు. ఓ మహారాజా, ఎంతో పరాక్రమం కలిగిన పెద్ద శరీరంతో ఉన్న వానరుడు అశోకవనములోనికి వచ్చి సీతతో కూడా మాట్లాడాడు. సీతను ఎన్ని విధములుగా అడిగినా కూడా ఆ వానరుని గురించి చెప్పటం లేదు. అతడు దేవేంద్రుని, కుబేరుని లేదా రాముని దూత అయి ఉండవచ్చు. అద్భుతమైన రూపము కలిగిన వానరుడు నీకు ఇష్టమైన ఆ ఉద్యానవనమును ఎన్నో రకములైన చెట్లు, పక్షులు, జంతువులతో మనోహరముగా ఉండేటటువంటి దానిని ధ్వంసం చేసేశాడు. సీత కూర్చుని ఉన్న ప్రదేశము తప్ప వనములో ధ్వంసము కాని ప్రదేశం ఏదీ లేదు. ఎందుకని ఆ సీత ఉన్న ప్రదేశమును నాశనము చేయలేదో, ఒకవేళ శ్రమ వల్ల చేయలేదో అనుకుంటే అతని బలానికి శ్రమ ఏముంటుంది? కాబట్టి సీతను రక్షించటానికే అని అనిపిస్తున్నది. అందమైన పువ్వులు, చిగుళ్ళు ఉన్న ఆ సింసుపా వృక్షము క్రిందనే సీత ఉండటం వలన అది ఒక్కటి మాత్రము రక్షింపబడినది. అలా ఆ వనమును నాశనము చేసి సీతతో కూడా మాట్లాడినందుకు నీవా భయంకర వానరునకు తీవ్రమైన శిక్షను విధించవలసి ఉన్నది అని ఆ రాక్షస స్త్రీలు రావణునితో చెప్పారు. నీవు మనసుపడిన సీతతో మాట్లాడడానికి ప్రాణములపైన ఆశలేనివాడు తప్ప వేరెవరూ కూడా సాహసించరు. రాక్షస స్త్రీల మాటలను విన్న రావణుడు కనుగుడ్లు ఉరుముతూ ఎంతో కోపంతో మండిపోయాడు. దీపములు మండుతున్నప్పుడు నూనె చుక్కలు రాలినట్లుగా కోపముతో ఊగిపోతున్న అతని కన్నుల నుండి కన్నీటి చుక్కలు రాలిపడ్డాయి. అప్పుడు రావణుడు తనకు ధీటైన సూర్యులను ఆ హనుమంతుని నిగ్రహించుట కొరకు కింకరులనబడే రాక్షసులను ఆజ్ఞాపించాడు. అతని ఆజ్ఞ ప్రకారము ఎంతో బలవంతులు, భయంకరాకారములు కలిగి పదునైన పెద్ద పెద్ద కోరలు కలిగిన ఆ కింకరులు 80,000 మంది సూర్యులు యుద్ధమునందు ఉత్సాహముతో తమ శూలములు, బాణములు, ఇనుప గుదియలు వంటి ఆయుధములు చేతులలో పట్టుకుని హనుమంతునిపై యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళందరూ మండే అగ్ని మీదకు మిడతలు వెళ్ళినట్లుగా ముఖద్వారం వద్ద నిల్చున్న హనుమంతునిపైకి వేగముగా వెళ్ళారు. ఆ కింకరులు తమ గదలు, బంగారు పరిఘలు, సూర్యునిలాగా మెరుస్తున్న బాణములు వంటి వాటితో హనుమంతునిపై యుద్ధమునకు సిద్ధమయ్యారు. వాళ్ళు ఇంకా ముద్గరములు, పట్టిసములు, శూలములు, ప్రాసలు, తోమరములు, శక్తులు వంటివన్నీ పట్టుకుని వేగముగా వచ్చి హనుమంతుని చుట్టుముట్టారు. పర్వతమంతా ఉన్న బలశాలి అయిన హనుమంతుడు వాళ్ళలా చేయగానే తన తోకను విదిలించి కొట్టి పెద్ద శబ్దమును చేశాడు. తన శరీరమును బాగా పెంచిన హనుమంతుడు లంకాలగనమంతా వినిపించేలాగా, ప్రతిధ్వనించేలాగా తన జబ్బలను చరుచుకున్నాడు. ఆ ప్రతిధ్వనికి ఆకాశములో ఎగురుతున్న పక్షులన్నీ భయపడి నేల మీద పడిపోయాయి. హనుమంతుడు ఎంతో గట్టిగా కోపముతో అరిచాడు. ఎంతో బలవంతుడైన రామునికి, లక్ష్మణునికి, సుగ్రీవునికి జయమగుగాక. నేను శత్రువులందరినీ సంహరించగలవాడను. హనుమంతుడు అనే పేరుగల నేను శ్రమ లేకుండా కార్యసాధన చేయగల కోసల దేశపు ప్రభువు శ్రీరామునికి దాసుడను. నేను వేలాది చెట్లతోనూ పెద్ద రాళ్లతోనూ కొట్టి యుద్ధములో వేదాది రావణులను కూడా నా ముందు నిలువ లేకుండా చేయగలను. ఈ రాక్షసులందరూ చూస్తుండగానే ఈ లంకా నగరమును నాశనము చేసి నా పనిని పూర్తి చేసుకుని ఆ సీతాదేవికి నమస్కరించి తిరిగి వెళ్తాను అని హనుమంతుడు అన్నాడు. హనుమంతుడు ఎంతో గట్టిగా అరుచుట వలన ఆ ప్రతిధ్వనికి రాక్షసులందరూ భయపడుతూ సంధ్యా సమయములో ఉండే మేఘంలాగా ఎత్తుగా ఉన్న హనుమంతుని చూశారు.
వాళ్ళంతా తమ రాజు ఆజ్ఞ ప్రకారం ఎటువంటి అనుమానము లేకుండా తమ భయంకరమైన రకరకాల ఆయుధములతో హనుమంతుని మీద పడ్డారు. వాళ్ళంతా అలా అన్ని వైపుల నుండి మీదకు రాగానే ఆ ముఖద్వారానికి ఉన్న పెద్ద ఇనుప గడియను పీకివేసి దానితో వాళ్ళందరినీ చంపివేశాడు. గరుత్మంతుడు తన పంజాతో గిలగిలలాడుతున్న పామును పట్టుకుని ఎగిరినట్లుగా హనుమంతుడు ఆ ఇనుప గడియతో ఆకాశంలోకి ఎగిరాడు. వీరుడైన హనుమంతుడు కింకరులందరినీ చంపివేసి ఇంకా యుద్ధమునకు సిద్ధముగా ఉన్నట్లుగా మళ్ళీ ముఖద్వారం వద్దకి వచ్చి నిల్చున్నాడు. అప్పుడు అక్కడ ఆ యుద్ధ భయము నుండి తప్పించుకున్న కొందరు రావణునికి మిగిలిన వారందరూ చంపబడ్డారని వెళ్ళి చెప్పారు. తమ పెద్ద సైన్యమంతా చంపబడినదని విన్న రావణుడు ఎంతో కోపంతో కళ్ళు తిప్పుతూ యుద్ధములో అపజయము లేని తనకెవరూ సాటిలేని పరాక్రమము కలిగిన ప్రహస్తపుత్రుని హనుమంతునిపైకి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ముఖద్వారం వద్ద నిల్చున్న హనుమంతుడు ఆలోచిస్తూ, కింకరులను చంపేశాను, వనమంతా ధ్వంసం చేశాను, కానీ వనమునకు మధ్యలో ఉన్న చైత్య ప్రాసాదం అనే భవనాన్ని వదిలిపెట్టాను, దానిని కూడా ఇప్పుడే నాశనము చేస్తానని అనుకుని వెంటనే మేరు పర్వతంలాగా ఎత్తైన చైత్య ప్రాసాదం పైకి ఎగురుతూ ఎక్కాడు. అంత ఎత్తైన పర్వతం లాంటి ఆ భవనం పైకి ఎక్కిన బలవంతుడైన హనుమంతుడు రెండవ శిరుడా అన్నట్లుగా కనిపించాడు. ఎవరూ కూడా ఎక్కలేనటువంటి భవనం పైకి ఎక్కి పర్వతమంత తన శరీరమును ఇంకా పెంచివేసి తన భుజములపై చరుచుకుంటూ పెద్ద శబ్దము లంకానగరంలో వినపడేలాగా చేశాడు. చెవులు చిల్లులు పడేలాగా వచ్చిన ఆ శబ్దము వలన ఆకాశములోని పక్షులన్నీ బెదిరిపోయి నేల మీద పడిపోయాయి. అక్కడి రక్షకులందరూ మూర్ఛపోయారు. ఎంతో బలవంతులైన రామలక్ష్మణ సుగ్రీవులకు జయమగుగాక. హనుమంతుడు అనే నేను కోసలరాజైన రామునికి దాసుడను, శత్రువులందరినీ చంపివేయగలను. 1000 మంది రావణులైనా నాకు సాటి రారు. లంకానగరమును ధ్వంసం చేసి రాక్షసులను చంపివేసి సీతాదేవికి నమస్కరించి మీరందరూ చూస్తుండగానే నేను తిరిగి వెళ్తాను అని ఇంతకు ముందు చెప్పినట్లుగానే మళ్ళీ హనుమంతుడు చెప్పాడు. ఆ చైత్య ప్రసాదము నుండి హనుమంతుడు అలా చెప్పి గట్టిగా గర్జన చేసి అక్కడ ఉన్నవారంతా భయపడేలాగా చేశాడు. ఆ శబ్దము విన్న చైత్ర రక్షకులు 100 మంది రకరకములైన ఆయుధములను, అస్త్రములను, ఈటలను, కత్తులను, గండ్రగొడ్రళ్ళు వంటి వాటిని తీసుకుని హనుమంతుని పైకి వచ్చారు. వారందరూ పెద్ద పెద్ద శరీరములతో ఉండి తమ తమ ఆయుధములతో హనుమంతుని చుట్టుముట్టి కొట్టసాగారు. అలా రాక్షసుల మధ్యన ఉన్న హనుమంతుడు గంగానదిలో ఉన్న ఒక సుడిగుండంలాగా కనిపించాడు. అప్పుడు హనుమంతుడు ఎంతో కోపగించి భయంకరముగా మారి ఆ భవనమునందు ఉన్న బంగారంతో అలంకరింపబడిన పెద్ద స్తంభమును పెకలించి 100 అంచులున్న ఆ స్తంభమును ఎంతో వేగముగా గిరగిరా తిప్పాడు. అలా తిప్పటము వలన అక్కడ మంట ఏర్పడి ఆ ప్రాసాదము మంటలలో కాలిపోయింది. అలా జరుగుతుంటే ఇంద్రుడు వజ్రాయుధంతో రాక్షసులను చంపివేసినట్లుగా హనుమంతుడు ఆ 100 మంది రక్షకులుగా ఉన్న రాక్షసులను చంపివేసి ఆకాశంలో నిలుచుని ఇలా చెప్పసాగాడు. నాలాంటి వానర వీరులు 1000 మంది పంపబడ్డారు. అందరూ ఎంతో బలవంతులు, పెద్ద శరీరములు కలిగి సుగ్రీవుని అనుచరులము. ఈ వానరులలో కొందరు 10 ఏనుగుల, 100 ఏనుగుల, ఇంకొందరు 1000 ఏనుగుల బలమును కలిగి ఉన్నారు. కొందరు పెద్ద జలపాతం వంటి బలము, కొందరు వాయు వేగంతో సమానమైన బలము, కొందరి బలము ఎంతో కూడా చెప్పలేనంత బలము కలిగిన వారు ఉన్నారు. కోరైన దంతములు, వాడివైన గోళ్లు వంటివి ఆయుధములుగా ఉన్న వానర సైన్యము 100ల కొద్దీ, 1000ల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొలదిగా వెంటరాగా సుగ్రీవుడు మిమ్మల్ని అందరినీ వచ్చి చంపివేస్తాడు. మీరంతా మహాత్ముడైన రామునితో విరోధము పెట్టుకున్న కారణం వలన ఈ లంకానగరము, మీరందరూ, మీ రావణుడు కూడా మిగిలి ఉండరు అని హనుమంతుడు గట్టిగా చెప్పాడు. రావణుని ఆజ్ఞ ప్రకారము ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి అని ఎంతో భయంకరాకారము కలిగి పెద్ద పెద్ద కూరలు ఉన్నవాడు, ఎర్రని వస్త్రములు, పూలమాలలు, ఎన్నో కుండలాలు, మాలలు అలంకరించుకుని ఇంద్రధనుస్సు వంటి పెద్దదైన ధనుస్సు, అందమైన బాణములు ధరించి పిడుగు వంటి శబ్దం చేస్తూ వజ్రములాగా మెరుపు వేగముతో వచ్చాడు. అతనిని యుద్ధంలో ఎవరూ కూడా జయింపలేనటువంటి వాడు. అతని ధనుష్ఠంకారము అన్ని వైపులా ప్రతిధ్వనించింది. గాడిదలు లాగుతున్న రథంపై ఎక్కిన అతన్ని చూసిన హనుమంతుడు ఆనందముతో గర్జించాడు. గొప్ప భుజబలము కలిగిన జంబుమాలి వనముఖద్వారం పైన ఉన్న హనుమంతునిపై తన పదునైన బాణములు వదిలాడు. ఇంకా హనుమంతుని ముఖము పైన అర్ధచంద్రాకారము గల బాణమును
తలపైన బాణపు ములుకు వంకరగా ఉన్న బాణమును, చేతులపైన 10 బాణములను వదిలాడు. హనుమంతుడు ఎర్రని ముఖము, బాణము తగిలి శరత్కాలంలో సూర్యకిరణాలకు బాగా వికసించిన పద్మములాగా అయిపోయింది. గాయమై రక్తపు చుక్కలు పడిన ముఖము పద్మము మీద చందనపు చుక్కలతో అద్దినట్లుగా అనిపించసాగింది. ఆ బాణముల దెబ్బలకు ఎంతో కోపం వచ్చిన హనుమంతుడు తనకు దగ్గరలో ఉన్న ఒక పెద్దదైన కొండలా ఉన్న రాయిని చూసి దానిని వెంటనే పెకలించి ఎంతో బలంతో జంబుమాలిపైకి కోపంగా విసిరాడు. జంబుమాలి కూడా 10 బాణములు వదిలి దానిని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. తను విసిరిన బండరాయి విఫలమైందని మద్ది చెట్టును పెకలించి దానిని వేగముగా గిరగిరా తిప్పసాగాడు హనుమంతుడు. అది చూసిన జంబుమాలి వెంటనే ఎన్నో బాణములను వేశాడు. 4 బాణాలతో మద్ది చెట్టును ఛేదించి ముక్కలు చేశాడు. హనుమంతుని భుజములపైకి 5 బాణములు, 10 బాణములు ఛాతీపైకి, 1 బాణము గుండెపైకి వదిలాడు. అలా బాణములు గుచ్చుకోవడం చూసి కోపంతో ఊగిపోయి అక్కడ ఉన్న ఇనుప గడియను మళ్లీ తీసుకుని ఎంతో వేగముగా తిప్పుతూ విశాలమైన జంబుమాలి ఛాతీపైకి విసిరాడు. ఆ ఇనుప గడియ వేగముగా వచ్చి పడగానే ఆ దెబ్బకు జంబుమాలి మరియు అతని అవయవములు, రథము వంటివన్నీ కూడా పూర్తిగా పొడుమైపోయి చచ్చి నేలపైన పడిపోయాడు. రావణుడు తాను పంపిన కింకరులను జంబుమాలి కూడా చంపబడినట్లుగా విని ఎంతో కోపంతో కళ్ళెర్ర చేశాడు. ఎంతో బలవంతుడైన జంబుమాలి కూడా పోవడంతో కోపముతో రెచ్చిపోయి తన మంత్రుల యొక్క కుమారులందరినీ హనుమంతుడిపైకి తలబడడానికి వెంటనే వెళ్లాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు అగ్నిలాగా ఎంతో కాంతితో ఎంతో బలవంతులైన 7 మంత్రి కుమారులు గుర్రపు రథములలో బయలుదేరారు. ఆ రథములు వెళ్తుంటే మేఘ గర్జనల వంటి శబ్దం వస్తోంది. రథాలకు చుట్టూ బంగారు తెరలు కట్టబడి ఉన్నాయి. రథములపైన వారి గుర్తులు, జెండాలు అలంకరింపబడి ఉన్నాయి. అస్త్ర విద్యలలో ప్రవీణులైన వారి వెనుక బలవంతులైన సైన్యము కూడా బయలుదేరింది. మంత్రి కుమారులు విజయం సాధించాలని ఒకరిని మించి ఇంకొకరు ఎంతో ఆరాటంతో ఉన్నారు. వారి ధనస్సులు మేలిమి బంగారంతో చేయబడి చిత్రముగా మెరుస్తుండగా ధనుష్టంకారము చేయుట చేత మెరుపులతో ఉన్న మేఘములు లాగా విలసిల్లుతున్నాయి. 80,000 మంది కింకరులు చనిపోయారన్న వార్త వలన వారి తల్లులు, బంధుమిత్రులు కూడా ఎంతో దుఃఖముతో ఉన్నారు. మేలిమి బంగారు ఆభరణములు కూడా ధరించి ఉన్న ఆ మంత్రి కుమారులు పోటాపోటీగా ముఖద్వారం వద్ద ఉన్న హనుమంతునిపైకి దాడికి దిగారు. వర్షాకాలపు మేఘములలా ఉన్న ఆ రాక్షస కుమారులు మేఘముల గర్జన లాంటి ధ్వనులతో రథములు, బాణముల వర్షమును వర్షించుచున్న మేఘములలాగా ఉన్నారు. హనుమంతుడు ఆ బాణ వర్షముతో పూర్తిగా కప్పివేయబడి వర్షం వల్ల కప్పబడి కనబడని పర్వతరాజులాగా ఉన్నాడు. ఎంతో వేగముగా ఆకాశములో ఎగురుతూ తిరుగుతూ రాక్షస వీరులు వేసిన బాణములు తప్పించుకుంటూ వారి రథాల వేగాన్ని కూడా వ్యర్థమయ్యేలాగా చేశాడు. మేఘములు ఇంద్రధనుస్సుతో కూడి ఉన్న ఆకాశములో వాయుదేవుడు ఆడినట్లుగా హనుమంతుడు ఆ ధనస్సులు ధరించిన మంత్రి కుమారులతో ఆకాశంలో యుద్ధము చేస్తూ ఆడుకుంటున్నాడు. మహాబలవంతుడైన హనుమంతుడు ఆ రాక్షస సైన్యానికి భయం పుట్టేలాగా పెద్దగా గర్జన చేశాడు. కొందరిని తన అరచేతులతోనూ, కొందరిని పిడికిళ్లతోనూ గుద్దుతూ చంపాడు. కొందరిని కాళ్లతో తన్నుతూ, కొందరిని గోళ్లతో చీల్చివేసి చంపాడు. కొందరిని తన ఛాతీతో గ్రుద్ది తొడలతో కొట్టి చంపాడు. కొందరైతే హనుమ చేసిన గర్జనకే నేలకూలారు. ఈ విధముగా రాక్షస వీరులు నేలకూలడం చూసిన మిగిలిన సైన్యము ఎంతో భయంతో అన్ని వైపులకు పారిపోసాగింది. గుర్రములన్నీ నేలకు ఒరిగిపోయాయి. ఏనుగుల అరుపులు వికృతముగా ఉన్నాయి. అక్కడ నేలపైన విరిగిన గుర్రములు, గొడుగులు, రథముల పైకప్పు భాగములు వంటి వాటితో నిండిపోయింది. యుద్ధభూమి అంతా రక్త ప్రవాహము చేత కాలువలుగా ప్రవహిస్తోంది. లంకానగరమంతా ఎన్నో వికృత స్వరములతో, ధ్వనులతోనూ మారుమోగుతోంది. చండ ప్రచండ పరాక్రమముతో ఉన్న హనుమంతుడు తన బలముతో రాక్షస వీరులను చంపి ఇతర రాక్షస వీరులతో కూడా యుద్ధమునకు సిద్ధముగా మళ్ళీ ఆ వనము యొక్క ముఖద్వారం పైకి ఎక్కి నిల్చున్నాడు. రావణుడు తన మంత్రి కుమారులు హనుమంతుని చేతిలో చంపబడినట్లుగా విన్న తరువాత తన మనస్సులోని దిగులుని కప్పివేసుకుంటూ ఎవరికి తెలియకుండా ఉండేలాగా ఇంకేదైనా ఉత్తమమైన ఆలోచన చేయసాగాడు. విరూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అను ముఖ్యమైన సేనానాయకులను
గుర్రములు, ఏనుగులు, రథములు వంటి వాటితోనూ పెద్ద సైన్యమును తీసుకుని వెళ్ళి ఆ వానరుని శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ యుద్ధములో ఆరితేరిన వారు, యుద్ధనీతి తెలిసిన వారు, ఎంతో వేగవంతమైన వారు, ఉత్సాహముగా ఉన్నవారు. రావణుడు వీళ్ళందరినీ ఆ వానరుని విషయంలో బాగా ప్రయత్నముతోనూ జాగ్రత్తతోనూ ఉండి దేశకాల పరిస్థితులకు తగినట్లుగా ఉండాలని కూడా చెప్పాడు. ఆ వచ్చినవాడు సామర్థ్యమును బట్టి చూస్తే అతను వానరుడిలాగా నాకు అనిపించటం లేదు. అన్ని విధాలా అది ఏదో మహాబల పరాక్రమం కలిగిన భూతము లేదా పెద్ద ప్రాణి అనుటకు సందేహము లేదు. ఇంతకుముందు మీ సహాయముతో నేను యక్ష, గంధర్వ, నాగ దేవతలు, అసురులు, మహర్షులు వంటి ఎందరినో జయించి వచ్చాను. వారి వల్ల మనకు అపకారము జరుగుటకు ప్రయత్నము జరుగుతూనే ఉంటుంది. ఈ మహాభూతమును ఇంద్రుడు తన తపోబలము వల్ల మన కోసము సృష్టించి ఉండవచ్చును. అయినా పరాక్రమతో ఉన్న ఆ వానరుని ఏమాత్రము అశ్రద్ధ లేకుండా ఉండి బలవంతముగా పట్టుకుని బంధించండి అని రావణుడు ఆ సేనానాయకులకు చెప్పాడు. పూర్వము నేను ఎంతో పరాక్రమము కలిగిన వానరులను చూశాను. సుగ్రీవుడు, వాలి, జాంబవంతుడు, నీలుడు, ద్విధుడు వంటి వారినందరినో చూశాను. కానీ వారిలో ఇంతటి వేగము, బలపరాక్రమములు, తేజస్సు వంటివి లేవు. ఇంతటి బుద్ధిబలము, ఉత్సాహము, రూపం మార్చుకునే శక్తి కూడా లేవు. ఇది వానరు రూపములో ఉన్న మహాభూతము అను సంగతి మరిచిపోకుండా జ్ఞాపకము పెట్టుకుని బాగా ప్రయత్నం చేసి నిగ్రహించవలసి ఉన్నది. 3 లోకములలోనూ మిమ్మల్ని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు అన్నది నిజమే కదా. అయినా యుద్ధములో విజయం పొందాలంటే యుద్ధ చతురతతో తనను తాను రక్షించుకోవాలి. ఎందుకనగా జయాపజయములు నిలకడగా ఉండవు. ఆ విధముగా ప్రభువు మాటలను పాటిస్తూ ఎంతో బలవంతులు, అగ్ని సమానమైన తేజస్సుతో ఉన్నవారు బయలుదేరారు. వారంతా మదించిన ఏనుగులు, వేగవంతమైన గుర్రములు, రథములు, వివిధ రకాల శస్త్రాస్త్రములను తీసుకుని బయలుదేరారు. అలా వెళ్ళిన ఆ వీరులందరూ ఉదయించే సూర్యునిలాగా తన తేజస్సు వెదజల్లుతూ ముఖద్వారం పైన ఉన్న హనుమంతుని చూశారు. ఎంతో బలవంతుడు, బుద్ధిశాలి, పెద్ద శరీరము కలిగిన వేగవంతుడైన హనుమంతుని చూడగానే రాక్షస వీరులంతా అన్ని వైపుల నుండి చుట్టుముట్టి వారి వారి భయంకరమైన ఆయుధములు అతని పైన ప్రయోగించారు. దుర్ధరుడు ఎంతో కఠినము, పదునుగా ఉన్న 5 ఇనుప బాణములు హనుమంతుని తలపైకి వదిలాడు. అవి పచ్చని రంగుతో నల్ల కలువల లాంటి కాంతితో ఉన్న ఆ బాణములు తలకు తగలగానే హనుమంతుడు వెంటనే అన్ని వైపులా ప్రతిధ్వనించేలా అరుస్తూ ఆకాశంపైకి ఎగిరిపోయాడు. ఆ వెంటనే దుర్ధరుడు తన రథముతో పాటు ఆకాశానికి ఎగిరి విల్లుతో 100 కొద్దీ బాణాలను హనుమంతుడిపైకి వదిలాడు. ఆకాశములో అలా బాణములు కురిపిస్తున్న దుర్ధరుణ్ణి హనుమంతుడు వర్షాకాలము చివరలో వాయువు చేత మేఘములు ఆపివేసినట్లుగా బాణములను తప్పించుకుని నివారించాడు. ఆ విధముగా బాణములతో ఇబ్బంది పడుతుండటం వలన హనుమంతుడు యుద్ధము చేస్తూనే తన శరీరమును పెంచసాగాడు. అలా పైకి ఎగిరి క్షణాల్లోనే ఒక్కసారిగా పిడుగుపడినట్లుగా వేగముగా దుర్ధరుని రథముపైకి దూకాడు. అలా పడిన వెంటనే హనుమంతుని ధాటికి దుర్ధరుని రథము ఒక్క ఇరుసులు, చక్రములు విరిగిపోగా 8 గుర్రములు నలిగిపోగా దుర్ధరుడు నేలపై పడి చనిపోయాడు. అలా నేలపై పడిన దుర్ధరుని చూసిన విరూపాక్ష, ఉంపాక్షులు ఎంతో కోపముగా ఆకాశంలోకి ఎగిరి నిర్మలాకాశంలో ఉన్న హనుమంతుని ఛాతీపైన వారి ముద్గరములతో కుట్టారు. వారి నుంచి తప్పించుకుని హనుమంతుడు నేల మీదకు వచ్చి ఒక సాలవృక్షమును పెకలించి తీసుకుని దానితో ఆ రాక్షస వీరులు ఇద్దరినీ చంపివేశాడు. బలవంతుడైన హనుమంతుని చేతిలో ఆ 3 వీరులు చంపబడటం చూసిన ప్రగసుడు ఎంతో వేగముగా హనుమంతునిపైకి వచ్చాడు. అలాగే బాసకర్ణుడు కూడా కోపంతో ఒక శూలమును పట్టుకుని హనుమపైకి దాడికి వెళ్ళాడు. ప్రగసుడు వాడి అయిన కత్తితోనూ, బాసకర్ణుడు తన శూలముతోనూ హనుమంతునితో యుద్ధము చేయగా వారిద్దరి దెబ్బలకు హనుమంతునికి గాయములై రక్తంతో తడిసిపోయాడు. అతని వెంట్రుకలు రక్తంతో తడిసిపోయి బాలసూర్యునిలాగా మెరిసిపోయిన అతడు ఎంతో కోపముతో ఊగిపోయాడు. వానరు వీరుడైన హనుమంతుడు ఎన్నో జంతువులు, పాములు, చెట్లతోనూ నుండి ఉన్న ఒక పర్వతమును పెకలించి ఎత్తి ఆ రాక్షసులిద్దరిపైన పడేగా వాళ్ళిద్దరూ దాని కింద నలిగి చనిపోయారు. ఆ విధముగా 5 సేనాధిపతులు కూడా చంపబడ్డాక మిగిలిన సైన్యమును కూడా హనుమ చంపివేశాడు.
అప్పుడు హనుమంతుడు గుర్రముల మీద గుర్రములను, ఏనుగుల మీదకు ఏనుగులను, సైనికులతో సైనికులను, రథములతోనూ పైన వేసి కొట్టి వాటన్నింటినీ పూర్తిగా నాశనం చేశాడు. అక్కడ యుద్ధభూమి అంతా చంపబడిన ఏనుగులు, గుర్రములు, రాక్షసులు, విరిగిపోయిన రథముల వంటి వాటితో నిండిపోయి కొద్దిగా కూడా దారి లేకుండా అయిపోయింది. వీరుడైన హనుమంతుడు బలవంతులైన సేనాపతులను వారి వారి వాహనములతో సహా వారి సైన్యములను కూడా యుద్ధరంగంలో చంపివేసిన తరువాత ముఖద్వారము పైకి వచ్చి చేరి ప్రళయకాలంలో వచ్చిన మృత్యుదేవతలాగా మళ్లీ యుద్ధానికి సిద్ధముగా నిలుచున్నాడు. హనుమంతుడు 5 మంది సేనాపతులను వారి వాహనములతో సహా వారి అనుచరులను కూడా చంపివేసినట్లుగా విన్న రావణుడు తన ఎదుటని యుద్ధములో ఆరితేరి ఉత్సాహముగా ఉన్న తన కుమారుడైన అక్షుని వైపు చూశాడు. అలాగ తనను చూడగానే ప్రతాపవంతుడైన అక్షుడు బంగారం వంటి రంగుగల ధనస్సుతో అగ్నిహోత్రములో బ్రాహ్మణుల చేత రగిలింపబడిన అగ్నిలాగా వెంటనే లేచి నిలుచున్నాడు. రాక్షసులలో శ్రేష్ఠుడైన అతడు తన బాలసూర్యునిలాగా మెరిసిపోయే బంగారు వలలతో కట్టబడిన గొప్ప రథమునెక్కి హనుమంతునితో యుద్ధమునకు బయలుదేరాడు. ఆ రథమును తాను చేసిన ఎన్నో తపస్సుల ఫలితముగా అతను పొందాడు. మేల్మి బంగారముతో చేయబడిన తెరలు కట్టబడి ఉన్నాయి. రత్నములు అలంకారముగా చేయబడిన ధ్వజముపైన అందమైన జెండాలు కట్టబడి ఉన్నాయి. ఎంతో వేగవంతమైన 8 గుర్రములు పూంచబడి ఉన్నాయి. అలా ఉన్న ఆ రథమును దేవతలు, రాక్షసులు కూడా ఎదిరించలేరు. అది ఎక్కడికైనా నిరాటంకముగాను ఆకాశం పైన కూడా వెళ్ళగలుగుతుంది. సూర్యకాంతితో మెరిసిపోతున్న ఆ రథం పైన గంటలు అందుబాటులో ఉండేలాగా అక్కడక్కడ బాణములు, 8 ఖడ్గములు, శక్తులు, తోమరములు వంటి అమర్చబడి ఉన్నాయి. ఆ రథం పైన అన్ని రకముల యుద్ధ ఆయుధములు ఉండి ఎంతో వేగముగా కూడా వెళ్ళగలిగిన ఆ రథము బంగారు మాలలతో అలంకరింపబడి సూర్యచంద్రుల వంటి కాంతితో మెరిసిపోతున్నది. అటువంటి దానిపైన అక్షుడు బయలుదేరాడు. అక్షుడు తన సైన్యములో ఎన్నో గుర్రములు, ఏనుగులు, రథములతో కూడిన సైన్యముతో బాటు భూమి ఆకాశములు ప్రతిధ్వనించేలాగా శబ్దము చేస్తూ వనముఖద్వారముపై కూర్చుని ఉన్న సమర్థవంతుడైన హనుమంతుని దగ్గరకు వెళ్ళాడు. సింహం వంటి చూపులతో అక్షుడు ప్రజానాశనమునకై ప్రళయ కాలాగ్నిలాగా ఉన్న హనుమంతుని దగ్గరగా చూసి సంభ్రమాశ్చర్యములతో మెచ్చుకుంటున్నట్లుగా చూశాడు. ఎంతో బలవంతుడైన ఆ రాకుమారుడు హనుమంతుని యొక్క బలపరాక్రమములను, వేగమును, తన యొక్క సామర్థ్యమును పోల్చుకుని ఇద్దరి మధ్య తేడాలను నిర్ధారించుకుని చలికాలము తర్వాత సూర్యుని తాపములాగా అక్షుని యుద్ధమునందు ఆ శక్తి పెరిగిపోయింది. యుద్ధములో హనుమంతుని నిలకడగా ఉన్న పరాక్రమమును, ఎదురులేని తనమును చూసి ఎంతో కోపగించుకుని తాను స్థిరముగా ఉండి ఏకాగ్రతతో ఉండి 3 వాడి అయిన బాణములు హనుమంతునిపై వదిలి యుద్ధానికి ఉసిగొల్పాడు. అంతవరకు శత్రువులందరినీ జయించి గర్వముగా ఉన్న హనుమంతుడు ఎటువంటి శ్రమ లేకుండా యుద్ధములో ఉన్నాడని తెలుసుకున్న అక్షకుమారుడు ధనస్సు, బాణములు పట్టుకుని ఉత్సాహముగా చూస్తూ హనుమంతుని దగ్గరగా వచ్చాడు. ఎంతో అందమైన అలంకారములు, కుండలములతో ఉన్న అక్షుడు హనుమంతుని చేరగా సాటిలేని వారి ఇద్దరు యుద్ధములో అలా కలవడము దేవాసురులంతా ఆశ్చర్యపడేలాగా చేసింది. వారిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం వలన భూమి దద్దరిల్లిపోయింది. బాణములను గురి తప్పకుండా వేయగల సమర్థుడైన అక్షుడు 3 బాణములను ముందు వైపు మొనదేలి ఉన్నటువంటివి, రెక్కలు కూడా ఉండి బంగారు పిడి ఉన్నటువంటి విషసర్పముల లాంటివి అయిన బాణములను హనుమంతుని తలపైకి వదిలాడు. అలా ఒకేసారి 3 బాణములు తలపై తగలగా రక్తము కారుతూ ముఖమంతా నిండిపోయింది. అలా రక్తముతో తడిసిన ముఖముతో ఎర్రని గుండ్రని కళ్ళతో హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఎంతో కోపముగా అక్కడి అక్షుని, అతని సైన్యమును, వాహనములను తన అగ్ని వలె మండుతున్న కళ్ళతో తన బలపరాక్రమమును తెలిసేలాగా కాల్చివేసేలాగా చూశాడు. అప్పుడతడు మందర పర్వతం పైన వెలిగిపోతున్న సూర్యునిలాగా కనిపించాడు. మేఘములు పర్వతములపైన వర్షములు కురిపించినట్లుగా ఆ రాక్షసుడనే మేఘం బాణములతో వర్షమును వెంటనే కురిపించాడు. అక్షుడు ఎంతో గర్వపడుతూ చిన్నవాడొకటి చేత తెలివి తక్కువగా కోపముగా కళ్ళెర్రజేసి ఏనుగులాగా ఉన్న హనుమంతుని ఎదుర్కోసాగాడు. అక్షకుమారుని బాణములు వేగముగా వచ్చి గుచ్చుకొనుట చేత హనుమంతుడు
ఉరుములలాగా అరుస్తూ తన కాళ్లను చేతులను విదిలించుకుంటూ భయంకరమైన ఆకారముతో ఆకాశమునకు ఎగిరాడు. అలా పైకి ఎగిరిన హనుమంతుని పైకి అక్షుడు బాణములను కురిపించాడు. మేఘములు వడగళ్లను పర్వతములపైకి కురిపించినట్లుగా బాణములు వేసిన అక్షుడు కూడా వెంటనే ఆకాశంపైకి హనుమంతుని తరుముకుంటూ వెళ్ళాడు. యుద్ధములో ఎంతో పరాక్రమము వేగము కలిగిన హనుమంతుడు బాణముల వెంట బాణములు వస్తున్న అక్షుని బాణములను వాటి మధ్యన గాలిలాగా తిరుగుతూ తప్పించుకుంటూ ఆకాశంలో తిరగసాగాడు. ఆ విధముగా యుద్ధములో తన ధనస్సుతో వాడి అయిన ఎన్నో రకముల బాణములతో ఆకాశమంతా కూడా కప్పివేస్తూ యుద్ధానికి సిద్ధముగా ఉన్న అక్షుని చూసిన హనుమంతుడు ఎంతో గౌరవభావముతో జాలిగా ఆలోచనలో పడ్డాడు. అక్షుని బాణములు హనుమంతుని ఛాతీ భాగమును గాయపరుస్తున్నాయి. హనుమంతుడు తాను చేస్తున్న పని యొక్క స్వభావమంతయు తెలిసినవాడై చిన్నవాడైనను వీరుడైన శత్రువును అతని పరాక్రమము యుద్ధ పటిమను గుర్తించి ఆలోచనలో పడ్డాడు. ఈ అక్షకుమారుడు యుద్ధములో బాలసూర్యుని కాంతి కలిగిన యువకుడైనను చేయవలసిన వివిధ యుద్ధ విద్యలన్నీ చేస్తున్న ఇతన్ని చంపుటకు నా మనస్సు అంగీకరించటం లేదు అని అనుకున్నాడు. అక్షుడు ఎంతో పరాక్రమము ఏకాగ్రతతో ఉండి యుద్ధములో ఎంతో సహనము కలిగిన వాడు. అతడు చేస్తున్న పనులోనూ సామర్థ్యమును చూసి ఖచ్చితంగా నాగయక్ష జాతుల వారు మునులు వంటి వారు కూడా ఇతనిని మెచ్చుకోకుండా ఉండరు. ఈతడు నా ముందు నిలుచుని ఎటువంటి భయము లేకుండా ఉత్సాహము నిండిన పరాక్రమముతో నా గురించి సమీక్షించుకుంటూ వేగముగా సంచరిస్తున్నాడు అని హనుమంతుడు అనుకున్నాడు. కానీ ఇతని పరాక్రమమును జాలిపడి ఉపేక్షించకూడదు. ఉపేక్షించిన చదో వాని పరాక్రమం ఇంకా అభివృద్ధి చెంది నన్నే ఓడించగలుగుతాడు. బాగా ఎగిసిపడే మంటలను ఆలస్యం చేయకుండా ఆర్పివేయాలి కదా. అందుచేత ఇతనిని చంపటమే నాకు సరి అయినట్లుగా అనిపిస్తున్నది. ఇలా శత్రువైన అక్షుని గురించి ఆలోచిస్తున్న హనుమంతుడు అతనిని చంపాలని నిర్ణయించుకుని ఏ విధముగానో కూడా ఆలోచన చేసుకుని వేగముగా ముందుకు సాగాడు. హనుమంతుడు ఆకాశంలో ఎంతో జాగ్రత్తగా అవసరమైనట్లుగా ఎటు కావాలంటే అటువైపుకు తిరుగుతూ అక్షుని రథానికి ఉన్న 8 గుర్రములను తన అరచేతులతో కొట్టి చంపివేశాడు. వెంటనే తన అరచేతులతో రథము మీద గట్టిగా కొట్టగా రథచక్రములు మిగతా భాగములన్నీ విరిగి నేలపైన పడిపోయాయి. రథం పైన ఉన్న అక్షుడు తన ధనస్సు ఖడ్గములు చేతిలో పట్టుకుని ఆకాశంపైకి ఎగిరి నిలిచాడు. అక్షుడు తన యొక్క ఉగ్రమైన తపస్సు వలన స్వర్గలోకానికి వెళుతున్న ఋషులలాగా అలా తన ఆయుధములతో ఆకాశంలో ఎగురుతూ కనబడ్డాడు. వాయువేగము గల హనుమంతుడప్పుడు గరుత్మంతుడు వాయువు సిద్ధులు తిరిగే ఆకాశంలో ఉన్న అక్షుని వద్దకు వేగముగా వెళ్ళి అతను కాళ్ళు 2 గట్టిగా పట్టుకుని ఎన్నోసార్లు ఎత్తి గిరగిరా తిప్పి నేల మీదకి విసిరాడు. ఆ విధముగా అక్షుని నేల మీదకు హనుమంతుడు విసిరివేయగా అతని కాళ్ళు చేతులు నడుము కంఠము అన్నీ విరిగిపోయి రక్తం ప్రవహించసాగింది. ఎముకలన్నీ కూడా ముక్కలయ్యాయి. ఆ విధముగా శిథిలమై అతను చంపబడ్డాడు. అలా అక్షుని నేల మీద పడేసి చంపినట్లుగా తెలిసి రావణునకు భయం పుట్టినది. ఆకాశ మార్గమున తిరుగుతుండే యక్షులు నాగులు ఇంద్రాది దేవతలు ఇతరులు అందరూ కూడా ఇదంతా ఎంతో ఆశ్చర్యముగా చూడసాగారు. ఇంద్రుని కుమారుడైన జయంతుని వంటి కాంతితో ఉన్న మహావీరుడైన హనుమంతుడు ఎర్రబడిన కన్నులతో ఆ అక్షకుమారుని చంపివేసి ప్రళయకాలములోని మృత్యువులాగా ఇతర రాక్షసులను చంపడానికి అన్నట్లుగా మళ్ళీ ఆ వనము యొక్క ముఖద్వారంపైకి ఎక్కి కూర్చున్నాడు.